హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎలక్ట్రికల్ ఎగ్ కుక్కర్ని మనం అన్బాక్సింగ్ చేయబోతూ ఉన్నాం అనమాట. నోవా కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ ఎగ్ కుక్కర్ అండి. మనకి కాస్ట్ ఎంత పడిందంటే 480 రూపీస్ అయితే పట్టడం జరిగిందండి. 480 రూపాయలు అనమాట. సో 480 రూపాయలకి ఇది వర్తా కాదా ఒకసారి మనము ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఓకేనా. బాక్స్ ఓపెన్ చేయగానే 50 ml మనం వచ్చేసి వాటర్ క్వాంటిటీని తీసుకునే విధంగా 50 ml కప్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. దాని నెక్స్ట్ ఒక క్యాప్ ఉంది కదా, పైన ప్లేస్ చేసుకోవడానికి ఒక క్యాప్ అయితే ఒకటి ఉంది. దాని నెక్స్ట్ ఓకేనా రౌండ్ ప్లాస్టిక్ ఒకటి ఇచ్చారండి. దాని నెక్స్ట్ 2 ట్రేస్ ఉన్నాయన్నమాట. మనం వచ్చేసి ఇక్కడ 7 ట్రేస్, ఒక ట్రేకి వచ్చేసి 7 eggs పడతాయండి. 2 ట్రేస్ అంటే 14 eggs వచ్చేసి దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫైనల్గా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి ప్లేట్ ఒకటి ఉందండి, హీటింగ్ ప్లేట్. స్టెయిన్లెస్ స్టీల్ హీటింగ్ ప్లేట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. దాని నెక్స్ట్ మనకి ఇక్కడ కానీ గమనించామంటే మనం గమనించామంటే ఈ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటే వాటర్ కప్ ఒకటి, స్టెయిన్లెస్ స్టీల్ హీటింగ్ ప్లేట్ ఒకటి, దాని నెక్స్ట్ ఆ ఎగ్ ట్రే అని ఉందన్నమాట. ఎగ్ ర్యాక్ మనం ప్లేసెస్ ఎగ్ ర్యాక్ ఒకటి, దాని నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్ ఇది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చూసారు కదండి, మెయిన్గా మనకు ఆర్డర్ ఎంత పడిందంటే 480 రూపీస్ ఫ్లిప్కార్ట్లో పడింది అనమాట. మనం లేట్ చేయకుండా ఈ బాయిలింగ్ ప్రొసీజర్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. వన్స్ ఈ కప్ ఉంది కదా 50 ml కప్, ఇది ఒకసారి వాటర్ తీసుకుందాం. ఓకేనా. 50 ml వాటర్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఒక కప్తో 50 ml కప్పు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ ప్లేస్ చేసుకుందాం. 1 2 3 4 5 6 and 7. ఓకేనా. 7 eggs ప్లేస్ చేసాం కదా, 7 eggs మనం యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్, ఫైనల్గా క్యాప్ క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసిన తర్వాత మనం టైమర్ ఆన్ చేద్దాం. టైమర్ ఆన్ చేసి ఎన్ని నిమిషాలకి బాయిల్ అవుతాయో చెక్ చేద్దాం. మనము మన నీడ్ని బట్టి మనకి 7 eggs కావాలా 14 eggs కావాలా. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకో 14 eggs కావాలంటే ఎట్ ఏ టైం మనం వచ్చేసి 14 eggs మనం దీన్ని ఈ పైన ఈ విధంగా క్యాప్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక 7 eggs ప్లేస్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఎట్ ఏ టైం ఒకేసారి మనం 14 eggs అనేది బాయిల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి 14 అవసరం లేదు కాబట్టి ప్రజెంట్ వీడియో కోసం మనం వచ్చేసి ఒక 7 eggs బాయిల్ చేసి చూద్దామండి. ఓకే అండి, మీరు చూసారు కదండి 7 eggs అనమాట. 7 eggs వచ్చేసి బాయిల్ అవడానికి మనకి అరౌండ్ మనకి ఎంత పడిందంటే 17 నిమిషాల దగ్గర 30 సెకండ్లు అయితే మనకి టైం తీసుకోవటం జరిగిందండి. ఓకేనా. ఈ వీడియోలో మీరు చూసారు కదా, వన్స్ ఒకసారి చెక్ చేద్దామండి ఏ విధంగా లోపల బాయిల్డ్ ఏ విధంగా బాయిల్ అయ్యాయో చూద్దాం. మనం బాయిల్ చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా, ఎక్సలెంట్గా బాయిల్ అవటం అయితే జరిగిందండి. 7 eggs మనం దాంట్లో బాయిల్ చేసిన 7 eggs అనమాట ఇవి. సో వన్స్ ఒకసారి కట్ చేద్దాము. కట్ చేసి ఇన్నర్ ఏ విధంగా ఉందో కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా. ఓకేనా. చూస్తున్నారు కదండి. ఓకేనా, బాగా బాయిలింగ్. ఓకేనా. ఇన్నర్ అయితే ఈ విధంగా ఉందండి. ఎగ్ వచ్చేసి బాగా బాయిల్ అయింది. ఇంకొక ఎగ్ చెక్ చేద్దాం.
ఓకేనా, చూసారు కదా నీట్గా బాయిల్ అవటం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేద్దాం. ఓకే అండి, కనబడుతుంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా 7x నీట్గా బాయిల్ అవటం అయితే జరిగిందనమాట. నోవా కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ ఎగ్ బాయిలర్ అయితే 100% వర్త్ అండి. 480 రూపీస్కి నన్ను అడిగితే చాలా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు అనమాట. సో మెయిన్గా ఇది టైం లేని వారికి, ఎవరైతే హడావుడిగా వెళ్ళిపోతుంటారు కదండి, అట్లాంటి వారికి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్గా గ్యాస్ సేవ్ అవుతుంది. ఇంకా కూడా బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 100% వచ్చేసి దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా ఇంకొక దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. అదొక పాజిటివ్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా మీలో ఇంకా ఎవరైనా ఈ యొక్క ఎగ్ బాయిలర్ ఇంకా ఎవరైతే వాడుతూ ఉన్నారో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టవ్ మీద ఎగ్స్ పెట్టిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏంటంటే గ్యాస్ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. వన్స్ మనం వచ్చేసి ఎగ్ ప్లేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బాయిల్ అయిన తర్వాత అదే విధంగా కుక్ అయిపోతుంది అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.